విశ్రాంత ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లో దోపిడీలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు నోరెత్తటం లేదు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని నమ్మే నాయకుడు ఈ రోజు ఒక్కడూ లేడు. మేమే దేవుళ్లం అనేవాళ్లే రాజకీయ నాయకులుగా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడే లేడిప్పుడు. విశాఖను ఒక అదానిపట్నం, జిందాల్ పట్నంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సిటీని కాపాడుకోవాలంటే ప్రజలు నడుం కట్టాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాపాడరు. మీ కళ్ళెదురుగానే విశాఖ సిటీని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తూ ఊరుకోవద్దు. స్టీల్ ప్లాంట్ భూమిని అదాని కొట్టేయాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని జిందాల్ కు కట్టబెట్టడానికి ఒక మాఫియా ఆలోచన చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పేవాళ్లు మీడియా ఎదుట విశ్లేషణకు వస్తే నేను సిద్ధం. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోలేకపోతే ఇక్కడ ప్రజలు, ప్రజా ప్రతినిధులు బతికి వేస్ట్. కులాల ప్రాతిపదికన యూనివర్సిటీలకు వైస్ చైర్మన్లను నియమిస్తే అటువంటి యూనివర్సిటీలో చదివే పిల్లలు దేనికి పనికొస్తారు? విశాఖపట్నంలో ఎంతో సంపద ఉంది. 10,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఖర్చు చేయలేకపోతున్నారు. తెరచాటున కూర్చుని విశాఖలోని ఐటీ కంపెనీలకు 99 పైసలకు లీజులకు ఇస్తున్నారు. విశాఖలోని భూములు ప్రజల ఉమ్మడి ఆస్తి, ఏ నాయకుడి తాత ఆస్తి కాదు. ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న దోపిడీకి ఉత్తరాంధ్ర అతీతం కాదు, విశాఖపట్నం కూడా అతీతం కాదు. ప్రజలకు నిజమైనటువంటి అవసరాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీటిపారుదల విషయంలో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కానీ, ఇలాంటి విషయాల మీద అలసత్వం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మీకేదో ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందని భావించకండి. అందరితో పాటు మీకు కూడా అన్యాయం జరుగుతుంది. మేము రాయలసీమలో పర్యటించాం. ఎక్కువ కాలం మధ్య కోస్తాలో ఉంటాం కాబట్టి అక్కడ సమస్యలు కూడా మాకు తెలుసు. ఉత్తరాంధ్ర సమస్యలు వచ్చి తెలుసుకుందాం అనుకున్నాం. ప్రిలిమినరీగా చూస్తే సమస్యలన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాయలసీమ వాళ్ళని కోస్తా మీద, ఉత్తరాంధ్ర వాళ్ళని కోస్తా మీద, కోస్తా వాళ్ళని విశాఖపట్నం మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయంగా జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళ పనే అది కాబట్టి చేస్తారు. సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి యువత, మిగిలిన వాళ్ళు కూడా ఈ పేపర్లో వచ్చింది, కంటికి కనిపించేది చూసి ఏదో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం వ్యతిరేకులు అన్న భావనలో కొట్టుకుపోయి వాళ్ళొక అడ్డగోలు పోస్ట్ పెడితే ఇటువైపు నుంచి ఒక 10 అడ్డగోలు పోస్టులు, సోషల్ మీడియాలో కొట్లాటలు. కిషోర్ అన్నట్టు ఈ కొట్లాటల్లోనే మన శక్తి అంతా దారపోసేసి, మన సమయం అంతా దారపోసేస్తే రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసేవాడు ఎవడు మిగులుతాడు? అందుకని చెప్పి మన శక్తి అంతా దాంట్లో నిర్వీర్యం అయిపోతాడు. సరే, సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధం ఈ రోజున. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కిషోర్ చెప్పేది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోవాలనంటే అదొక మంచి సాధనం. కానీ మనం బ్యాటరీలో 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లు ఒక లైట్ బల్బు కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుద్ది, మోటార్ కనెక్ట్ చేస్తే మోటార్ తిరుగుద్ది. పాజిటివ్ నెగిటివ్ వైర్లు 2 కలిపేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది. జరుగుతున్నది అది. మనలో మనం కొట్లాడుకుని మన బ్యాటరీలు మనం డిశ్చార్జ్ చేసుకుంటున్నాం. వీటిని పనికొచ్చే పనులకి, నిర్మాణాత్మకమైన రాజకీయ పనులకి మన మేధస్సుని, మన సమయాన్ని వెచ్చించడం లేదు. దయచేసి అందరూ ఆలోచించండి. ఈ రోజున రాయలసీమలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో కోస్తాంధ్రలో కూడా అదే రకమైన దోపిడీ జరుగుతుంది. ఉత్తరాంధ్రలో కూడా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. ఎక్కడ ఏది దోచుకోవడానికి అనువుగా ఉంటే దాన్ని దోచుకుంటున్నారు. ఇందులో పాపం పార్టీలకి అతీతం ఇది. ఒక పార్టీని అనడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయి నాయకుల్ని అందామా అని అంటే, క్షేత్రస్థాయి నాయకులు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే
క్షేత్రస్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ, ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఎవ్వరూ నోరెత్తే సాహసం చేయడంలా. నోరెత్తితే మనకెందుకు వచ్చింది, మన ఐసోలేట్ చేసి వచ్చేసారి మనని ఏం చేస్తారో తెలీదు, చివరి నిమిషంలో టిక్కెట్ ఎగ్గొట్టి మనని శటకోపం పెడతారో లేదో తెలీదు, లేకపోతే ఉండగానే మన మీద గోతులు దవ్వుతారో లేదో తెలీదు, పబ్లిక్గా హ్యూమిలియేట్ చేస్తారేమో, నీకేం తెలుసు కూర్చో అంటారేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఎట్లాగూ మనం చెబితే వినరు అనే పరిస్థితికి వచ్చారు. రామ్ గారు అన్నట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నిజంగా నమ్మిన వాడు మాత్రమే రాజకీయాలు చేయడానికి అర్హుడు. మాటలు చెప్పడం కాదు. ఎన్టీ రామారావు గారు ఆయనేమి ఆషామాషిగా ఆ మాట అనలా. ఈ భావన మన స్వాతంత్రం రాక పూర్వం నుంచి స్వాతంత్రోద్యమంలో భాగంగా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్న రోజుల నుంచి, సంఘ సంస్కరణ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి భావనది. దాన్ని స్వాతంత్రం వచ్చినాక చాలామంది రాజకీయ నాయకులు మర్చిపోతే ఎన్టీ రామారావు గారు తనదైన శైలిలో అందరికీ నాటుకునేలాగా మళ్ళా ఎత్తి చూపాడు. మీరు త్రిపురనేని రామస్వామి రచనల్లో చూస్తారు, గురజాడప్పారావు రచనల్లో చూస్తారు, సంఘ సంస్కరణలో చూస్తారు, శ్రీశ్రీ విప్లవం మీద రాశాడు అనుకోండి. సో వీటన్నిటిలోనూ మీరు చూస్తారు. దాన్ని ఎత్తి చూపినవాడు ఎన్టీ రామారావు. ఆయన నిజంగా కూడా ఆ మాటను నమ్మాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట నమ్మాడు ఆయన. సరే, ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా, రాజకీయ నాయకుడిగా ఆయనకున్న పరిమితులకి లోబడి ఎంత చేయగలిగాడో అంత చేశాడు. ఆ రోజున ఆయన చుట్టూ కూడా కొంతమంది కోటరీలు, తాబేదారులు, భజన పరులు, పనికిమాలినాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తట్టుకుని ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. మహానుభావుడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజున ప్రజలే దేవుళ్ళు అని రాజకీయం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి మీరు వెతికి చూసుకోండి. అటువంటి వాళ్ళనే రాజకీయ నాయకులుగా గుర్తించండి. మిగిలిన వాళ్ళని రాజకీయాన్ని ఒక వృత్తిగా చేపట్టిన మనుషులుగా మాత్రమే గుర్తించండి. అంతకు మించి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఆపాదించమారు. ఆపాదిస్తే మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు, ప్రజలుగా మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు. ఈ రోజున రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, మేమే దేవుళ్ళం, వీళ్ళందరూ మా భక్తులు. నేను చెప్పినప్పుడు తప్పట్లు కొట్టడానికి మాత్రమే వాళ్ళు అర్హులు. అంతే తప్ప తిరిగి ప్రశ్నించే తాహతు, అర్హత, స్థాయి వాళ్ళకి లేవు అని నమ్మే రాజకీయ నాయకుల పరిపాలనలో గతంలో కానీ ఇప్పుడు కానీ మనం బతుకుతున్నాం. దాన్ని మనం ఒక్కసారి గుర్తించాలి. మన సిటీని మనం వెనక్కి తీసుకునే భావన మనలో కలగాలి. మన ప్రాంతాన్ని మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకునే భావన, ఆ కోరిక మీలో కలగాలి. మన రాష్ట్రాన్ని మనం వెనక్కి తీసుకుందాం, మన రాజకీయాల్ని మనం వెనక్కి తీసుకుందాం, మన ప్రయోజనాల్ని మనం వెనక్కి తీసుకుందాం, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనం వెనక్కి తీసుకుని మనమే నిర్దేశిద్దాం. అంతే తప్ప పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి, బాబు ఇచ్చేసి పెట్టండి, అచ్చేసి పెట్టండి అని చెప్పి బతిమాలే పరిస్థితి నుంచి బయటపడదాము అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలతో సహా రాష్ట్రంలో ప్రజలందరికీ పిలిపిస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఆ ప్రయత్నంలో నా చేతనైనంత వరకు నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను చేసుకుంటూ పోతాను. నా ప్రాణం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు చేసుకుంటూ పోతాను. నేను ఒక్కడితోనే ఇది తెల్లారుతుందని చెప్పి నేనేం అనుకోవట్లేదు. ఈ రోజున స్వచ్ఛందంగా మీరు అందరూ వచ్చారు. మీలో ఎవ్వరూ నాకు చిరపరిచితులు లేరు. 2-3 నాకు అంతకుముందు పూర్వపరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ కొత్తగా ఫస్ట్ టైం కలుస్తున్నాం మనం. మీ అందరూ ఈ రోజున వచ్చారు, టైం స్పెండ్ చేసి అని అంటేనే మీలో ఉన్నటువంటి ఆ బలీయమైన కోరిక ప్రస్ఫుటం అవుతుంది. దీన్ని ఒక రకంగా ఆర్గనైజ్ చేసి దీన్ని ముందుకు నడిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరూ కూడా అందులో భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతున్నాను. బ్రాడ్గా ఇది నేను వచ్చిన ఉద్దేశం, నా మనసులో ఉన్న భావన ఇది. విశాఖపట్నం గురించి, ఉత్తరాంధ్ర గురించి చెప్పాలి అని అంటే, విశాఖపట్నాన్ని ఒక అదానీ పట్టణంగా, ఒక జిందాల్ పట్టణంగా
తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ సిటీని మీరు వెనక్కి చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే మీరు ప్రజలుగా మీరు నడుం కట్టాల్సిందే. మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ సిటీని ఈ కబంధహస్తాల నుంచి ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ కోరిక కూడా లేదు, ఆ రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఈ సిటీని మళ్ళా మీరు కాపాడుకోవాలంటే ప్రజలు నడుం కట్టాల్సిందే. విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నాన్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళ ప్రాంతాల్లో భూములు ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం సిటీని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అది నాకు ప్రాక్టికల్గా తెలుసు. ఈ సిటీని అంతగా ప్రేమించే మీరు మీ కళ్ళెదురుగా దాన్ని ఎత్తుకుపోతా అంటే గద్దలు కాకులు ఎత్తుకుపోతా అంటే చూస్తూ ఊరుకోబాకండి. దయచేసి ప్రశ్నించండి. అందరూ కొంచెం ఆర్గనైజ్ అవ్వండి. మీ సిటీని మీరు మళ్ళీ వెనక్కి తీసుకోండి. స్టీల్ ప్లాంట్ 16 ప్రాణాలు త్యాగం చేసి 32 మంది ప్రాణాలు త్యాగం చేసి వేలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీని ఎదిరించి సాధించుకున్న స్టీల్ ప్లాంటు 20,000 ఎకరాల్లో కట్టినటువంటి స్టీల్ ప్లాంటు 64 గ్రామాల ప్రజలు తట్టబుట్ట తీసుకుని మారు మాట్లాడే కార్యాచరణ అన్నారు. నేను తొందరపడి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు చాలామంది నాయకులు నాలాగా రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది, సినిమాల నుంచి సెమీ రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది, రెగ్యులర్ రాజకీయ పార్టీ నాయకులు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి లెటర్లు కూడా ఇచ్చి మిమ్మల్ని మోసం చేసింది మీరు మర్చిపోరు. కాబట్టి మీకు ఈడు కూడా ఇంకొక ఇట్లాంటి కొత్త కృష్ణుడు వచ్చాడు, ఈడు కూడా వచ్చి మన మోసం చేసి పోతాడు అని మీరు అనుకుంటారనే బిడియంతో నేను కార్యాచరణ ఏం చెప్పట్లేదు. ఇప్పటికే జరుగుతున్నటువంటి కార్యాచరణకి నా పూర్తి మద్దతు ఉంటుంది. విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేస్తూ ఈ ఊరు మొత్తం విశాఖపట్నం మొత్తం జెండా భుజాన్ని వేసుకుని తిరుగుదామని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. ప్రజల్ని చైతన్యం జాగృతం చేయడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్ళడం విశాఖ ఉక్కు పరిస్థితిని, అది కేవలం గాజువాక సెంటర్కో లేకపోతే కార్మిక నాయకులకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించింది. ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. దానికి అందరూ కలిసి వస్తే నేను వచ్చి పార్టిసిపేట్ చేయడానికి, దాంట్లో నా భాగంగా చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. చేస్తా ఆదినారాయణ గారు, నేను అన్నది అందుకే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ విజిట్ చేయడం, సంబంధిత రైతు సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ ఇంజనీర్లతోనూ డిపార్ట్మెంట్తోనూ మాట్లాడడం ఇంకా పెండింగ్ ఉంది. ఆ పని త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ విషయాల మీద ఒక ప్రజా ఉద్యమానికి కూడా మేము సిద్ధం. ఆ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అవడానికి కూడా మేము సిద్ధం.